సార్ 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 నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. చెప్పండి సార్ మేము మీ ఆఫీస్కి వెళ్ళాం, వాళ్ళు ఇక్కడికి పంపించారు. ఏంటి అబ్రాడ్ లోడ్ ఎత్తా? అవును సార్. ఇప్పుడు ఆ విషయాన్ని మేము డీల్ చేయట్లేదే, వాళ్ళే డీల్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎక్కడికి ఎందుకు పంపించారు? ఇంకోసారి అక్కడికి వెళ్ళండి. సార్ అక్కడికి వెళ్ళే వస్తున్నాం సార్. ఏమండి వాళ్ళు అలాగే చెబుతారండి. మీరు పని చేయండి, అక్కడ టర్బన్ కట్టుకుని సింగో కైన ఉంటాడు, వెళ్ళి ఆయన కలవండి. సార్ మమ్మల్ని ఆయన ఇక్కడికి పంపించారు సార్. అక్కడ 10-15 మంది సింగులు ఉంటారు. నేను చెప్పేది రాజేంద్ర సింగ్ IAS. వెళ్ళి ఆయన కలవండి. నువ్వు వెళ్ళి దాక్కుంటే వదిలేస్తా అనుకున్నావా? వెళ్దాం పద సీత. ఏమంటున్నావయ్యా? ఎప్పుడు ఇదంతా జరిగింది? ఎక్కడో ఏంటో ఏమైనా అడిగావా? నా దగ్గర నోరే తెరవలేదుగా. ఇది కూడా ఆఫీసర్తో చెప్తుంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి తెలిసింది. నేను అంతకు మించి అడగలేదు. పాపం ఎలా అడగని చెప్పు. నువ్వు పొద్దున్న వెళ్ళావు కదా, అక్కడున్న ఆఫీసర్లు ఏమన్నారు? వాళ్ళేమంటారు, ఎప్పట్లాగే ఆడికి పో ఈడికి పో, ఇది మా పని కాదు వేరే ఆఫీసర్దని సాకులు చెప్తూనే ఉన్నారు. వాళ్ళలో ఈరోజు ఒకడు ఫోన్లో ఆడుకుంటూ సమాధానం చెప్పాడు చూడు. బా, మనుషుల బాధ అర్థం చేసుకోలేని ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది తెలుసా. అసలు ఈ గవర్నమెంట్లో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళంటి వాళ్ళు అక్కడికి పోతే మన సమస్యలను తీర్చడానికి కాదు కాబోలు, ఆడికి పో ఈడికి పో అని ఏవేవో సాకులు చెప్పి ఊరికే మనల్ని తిప్పించడానికి. ఆగు, చూపించు. ఇది ఏంటిది? సార్ తాయితు సార్, తాయితు తాయితా? తాయితు సార్, తాయితే సార్. సరే ఓ. సమస్యలకి పరిష్కారం కోసం వచ్చేవాళ్ళు ఏం తెచ్చేస్తారని జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అయ్యా 6 మాసాలుగా పెన్షన్ రాలేదయ్యా, మీరే ఇప్పించాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. మీరు వెళ్ళండి. పిటిషన్ ఎక్కడమ్మా? సార్ ముఖ్యమంత్రి గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్. మరెందుకమ్మా వరుసలో వచ్చి నుంచున్నావు? సార్ నా భర్త దుబాయ్లో ప్రమాదం. యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే నాకేంటి, ఎవరు చస్తే నాకేంటి, ఏదైనా పిటిషన్ లో రాసిపో. ఉదయాన్నే ఎందుకమ్మా బుర్ర తింటావు? వెళ్ళమ్మా. చెప్తున్నారు కదా వెళ్ళమ్మా. ఒక్క నిమిషం సార్. సార్ పని కోసం దుబాయ్కి వెళ్ళిన ఈవిడ భర్త అక్కడ చనిపోయారు సార్. నీకు విడిగా చెప్పాలా మేడమయ్యా? సార్ నేను పిటిషన్ అన్ని చోట్ల ఇచ్చాను సార్. పోలీస్ రిలీజ్ చేయండి, పంపించండి. ముఖ్యమంత్రి గారిని కలిసి నీకోసారి చెప్తే అర్థం కాదా మేడమమ్మా? కోపడండి మేడం, నేను చెప్తాను. సార్ ప్లీజ్. ఇక్కడ ఎంతమందికి అన్ని పిటిషన్లు ఇచ్చినా అవి చెత్త పుట్లోకే వెళ్తాయి. ముఖ్యమంత్రి గారిని కలుసుకోకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నా బావని మా ఊరికి రప్పించుకోవాలి. ప్లీజ్ కోపడకండమ్మా, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మళ్ళీ నా బావ మోహన్ నేను చూడాలి. సీతారు, మా బావని మా ఊరికి రప్పించుకోవాలి. నా మగుడిని రప్పించుకోవాలి. సీతారు, చంటిదానికి గొంతు ఎండిపోతుంది. వెనకలేవయ్యా, సారీ కొంచెం అర్థం చేసుకోండి అయ్యా. వచ్చేది మన ఊరి మినిస్టర్ అయితే పర్వాలేదు, సెంట్రల్ మినిస్టరు. మీ మూలైన మేం మెమోలు తీసుకోవాలా? వెళ్ళండి, కొంచెం వెనక్కి నిలబడండి. ఎక్కడికి? సీతాలు
వదలండి, ఆవిడ్ని వదలండి. తప్పుకోండి, తప్పుకోండి. లీవ్ హర్. వదలండి, లీవ్ హర్. ఎన్నమ్మా, ఎన్న ఆச்சு? సడన్ గా ఇలా బండికి అడ్డం పడేంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు? ఏ ఊరు, ఏ గ్రూపు, ఎన్న ప్రొటెస్ట్ కోసం ఈ పని చేశారు? உங்க கோரிக்கனி ஒரு பெட்டிஷன்ல రాసివ్వండి. ఎన్నాళ్ళ முடிஞ்சதை నేను కన్ఫర్మ్ గా చేస్తాను. నీ కోరిక ఏంటి? నా మొగుడు నాకు కావాలి. ఐ డోంట్ గెట్ యు. అర్థం కాలేదు. ఈ అమ్మాయి భర్త 4 ఏళ్ల క్రితం పని కోసం దుబాయ్కి వెళ్ళాడండి. వెళ్ళిన చోట 10 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మేడం. ఆయన బాడీని ఇండియాకి తేవడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. మా సీతాల అందరికీ పిటిషన్ ఇచ్చింది, అన్ని ఆఫీసులు ఎక్కి దిగింది. ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి పిటిషన్ ఇద్దామని ప్రయత్నించింది మేడం. ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ఇలా మీ కారు కడ్డంగా. ఐఎమ్ సో సారీ. వన్ సెకండ్. ఆఫీసర్స్, సెండ్ ఎవ్రీవన్ బ్యాక్. எல்லாரும் బ్యాక్ పోంగ. సెండ్ ఎవ్రీబడి బ్యాక్. అందరినీ వెళ్ళమనండి. గో బ్యాక్. నేను ఇవిడతో విడిగా మాట్లాడాలి. పోంగ, గో బ్యాక్. మీ ఇమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి. ఆనా నేను ఒక డిఫెన్స్ మినిస్టర్ని, ఐ మీన్ రక్షణ శాఖ మంత్రిని. నువ్వు వేరే మినిస్టర్ని కలవాలి. అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి వాళ్ళ కారు కడ్డంగా వెళ్ళి చావచ్చు కదా. నా బండి కింద ఎందుకు పడి చేస్తున్నావని అడుగుతున్నారా మేడం? సీతాల, ఏంటి సీతాల ఇది? సార్ పర్వాలేదు. పాపం ఈవిడ ఎంతలా తిరిగారో అర్థమవుతుంది. నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎల్లారుమే వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ చెప్తేనే హెల్ప్ చేస్తారు. ఎనీవే, ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్. ఓకే ఆఫీసర్, ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోకండి. నో ఎంక్వైరీస్, నో ఫాలో అప్స్. డూ యూ అండర్స్టాండ్? మేడం ఇవిడ్ని ప్లీజ్. ఆవిడ ఏదో ఒక గ్రామం నుంచి ఇంత దూరం తన హస్బెండ్ కోసం పోరాడి వచ్చారు. அவருக்கு சரியான பதில் சொல்ல என்கிட்ட ఆన్సర్ இல்ல. కనీసం మనసాక్షి ఉంది కదా. మీకు పవర్ ఉంది కదా అని ఇలాంటి అమాయకుల దగ్గర చూపించకండి. పోంగ. ఓకే మేడం. జోసెఫ్, ఫోన్. నీ నంబర్ తనకిచ్చి తన నంబర్ నువ్వు తీసుకో. ఓకే మేడం. రామ్మా. నీ హస్బెండ్ పేరేంటి? అమ్మా, రణసింగం. ఓ, రణసింగం. నేను ఇప్పుడే ఈ ఇష్యూని కన్సర్న్ మినిస్టర్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తాను. ఇది తప్పకుండా వైరల్ అవుతుంది. స్వామి, నన్ను ఆన్ చేయండి. A woman from Srikakulam district in Andhra Pradesh. సార్, ఇలాంటి వాళ్ళు ఇంతే. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ చేసినప్పుడే పోలీసులకు పట్టించుండాలి, లేదా కోర్టులో అయినా తన కథ ముగించుండాలి. రాను రాను వీళ్ళకి కలెక్టర్లు, మినిస్టర్లు అంటే చాలా చులకనైపోయింది. స్వామి, నేను ఒపీనియన్ అడగలేదే. ఏం సార్, ఈ కలెక్టర్, ఆఫీసర్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ మనుషులేగా, దేవుళ్ళు కారు కదా. మీరు చెప్పేది చూస్తుంటే ఆ అమ్మాయి మొగుడు బాడీని తిన్నగా దుబాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆమెకు అప్పగించాలని చెప్పేలా ఉందే. స్వామి, దయచేసి ఇలా కమెంట్ చేయడం ఆపుతారా? సారీ సార్. మనం తలుచుకుని ఉంటే కన్సర్న్ మినిస్టర్తో ఆ అమ్మాయిని అన్అఫిషియల్గా రీచ్ అయ్యేలా చేసి ఉండొచ్చు. అది మన డ్యూటీ కాదుగా. డిఫెన్స్ మినిస్టర్ ఆ అమ్మాయి గురించి ట్వీట్ చేశారే, అది కూడా ఆవిడ డ్యూటీ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ వాహనానికి అడ్డంగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. వారితో మినిస్టర్ సంప్రదింపులు జరపడం మనం ఇదివరకే చూశాం. ఈ రోజు అమరావతికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి వాహనానికి శ్రీకాకుళంకు చెందిన ఓ మహిళ హఠాత్తుగా అడ్డుపడడం వల్ల అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆవిడ దుబాయ్లో చనిపోయిన తన భర్త రణసింగం మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం అలా చేశారని తెలిసింది. ఆవిడ కోరిక న్యాయమేనని ఆవిడతో తీసుకున్న ఫోటోని మినిస్టర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. దుబాయ్లో మరణించిన నటి శ్రీదేవి మృతదేహం 72 గంటల తర్వాత కాసేపటి క్రితం ముంబై చేరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పద్మప్రియ అందిస్తారు. పద్మప్రియ, మీరు లైన్ లో ఉన్నారు, చెప్పండి. దుబాయ్ నుండి విమానం ద్వారా తీసుకొచ్చిన నటి శ్రీదేవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఎక్కడ ఉంచబోతున్నారు? ముఖ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఎవరెవరు హాజరు కాబోతున్నారో చెప్పండి. అక్కడ ఎలాంటి ఏంటి సీతాలు, ఎందుకు ఇలా తడుస్తూ నుంచున్నావు? న్యూస్ చూసావా? ఇంకా మనం ఏం చేయగలం?